నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు. భారత విద్యా వ్యవస్థని ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయులు. ఆజాద్ ఆలోచనలు, సిద్ధాంతాలని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని వైసీపీ నేతల వ్యాఖ్య. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపుకి అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపు. ప్రతి ఎన్నిక ఒక యుద్ధమేనని, తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దని వ్యాఖ్య. విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ పై మాచవరం పోలీసులు దాడి. 20 మంది మహిళలు, 11 మంది విటులతో పాటు ఒక మేనేజర్ని అరెస్టు చేసినట్లు మాచవరం సీఐ ప్రకాష్ వెల్లడి. ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా నిందితుల్ని అరెస్టు చేస్తామని సీఐ స్పష్టీకరణ. భారత విద్యా వ్యవస్థని ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయుడు ఆజాద్ ఆలోచనలు, సిద్ధాంతాలని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని వైసీపీ రాష్ట్ర నాయకులు చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్పవాడిగా ఆయన నిలిచారని, ఆయన బాటలోనే పయనిస్తూ ఆయన అడుగు జాడల్లో అందరూ ముందుకు వెళ్లాలని వైసీపీ నేతలు తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పించింది. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆజాద్ చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడారు. ఆజాద్ ఆలోచనలు, నిర్ణయాలు విద్యారంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాయని తెలియజేశారు. అలాగనే విద్యారంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలు తీసుకుని రావడానికి గల కారణం కూడా ఆజాదేనని చెప్పుకొచ్చారు. జగన్ ఆలోచనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆజాద్ స్ఫూర్తితోనే కొనసాగుతున్నాయని గర్వంగా చెప్పగలం. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, దూలం నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ ఆసిఫ్, డాక్టర్ మెహబూబ్ షేక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసింది. ఏదైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మంత్రిగా విద్యారంగంలో ఉన్నత సంస్కరణ తీసుకొచ్చారో అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాడు నేడు ఇంకా అనేక సంస్కరణల ద్వారా విద్యారంగాన్ని దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నతంగా వెలుగొందడానికి కృషి చేసిన సందర్భాన్ని కూడా మరచిపోవద్దని సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుస్థితి చూస్తే దాదాపు 9 ఏళ్ళు పూర్తయి 10 నెలలు వస్తూ ఉంది. మరి వాళ్ళ విద్యారంగం రోజు కూడా తీసుకట్టుగా తగిన పరిస్థితి దేశంలో కనపడతా ఉంది. కాబట్టి ఏదైతే మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రావడం తథ్యం. అదే పద్ధతిలో మహనీయుల స్ఫూర్తితో ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే వర్ధంతి జరుపుకుంటా ఉన్నామో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఈ యొక్క దేశంలోకి రోల్ మోడల్గా విద్యా రంగంలో సంస్కరణలు ముందుకు సాగుతాయని తెలియజేస్తూ మరి మహనీయుడికి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వర్ధంతి సందర్భంగా నివాళులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపునికి అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతి ఎన్నిక ఒక యుద్ధమేనని, తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దని, ప్రత్యర్థి ఎవరైనా చివరి నిమిషం వరకు మనం శ్రమించాల్సి ఉందని చెప్పారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని ఎంవీఆర్ కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత అన్న ఎన్టీఆర్ ప్రతిమకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగనే సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడారు. మైలవరం నియోజకవర్గంలో పట్టభద్రులంతా ఆలపాటి రాజాకి తొలి ప్రాధాన్యత ఓటుని ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతో 1 అంకెపై వేయాలని తెలియజేశారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ పీఓసీలు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా వ్యవహరించాలని తెలియజేశారు. ఆలపాటి రాజా విజయం తథ్యమని చెప్పారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా, ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎన్నికల పరిశీలకురాలు ఉండవల్లి శ్రీదేవి, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, స్థానిక శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్, జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు, జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ, బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి నూతలపాటి బాలకోటేశ్వరరావు బాల, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ అన్న, ఆలపాటి రాజా, సమన్వయకర్త తుమ్మల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఖచ్చితంగా విజయం సాధించాలని
ఈ రోజున ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ప్రగతికి ఓటేయాలని చెప్పి ఆలోచించే ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కరిస్తూ, పట్టభద్రులారా ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మీ అందరూ విజ్ఞతతో ఆలోచించాలి, అనుభవజ్ఞులుగా ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని మరొక్కసారి కాపాడుకుంటూ సుస్థిరమైనటువంటి పాలనకి మనం ఓటేయాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మైలవరం నియోజకవర్గ కూటమి నాయకత్వానికి పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు వేసే ప్రతి ఓటు కూడా ఈ రోజున ప్రగతికి ఓటేసినట్టు, అభివృద్ధికి ఓటేసినట్టు ఈనాడు అలాంటి విజయాన్ని మీరు చేకూర్చమని చెప్పి కోరుకుంటూ. ఓట్లు చిల్లర ఉన్నాయి. ఈసారి 13,500 ఓట్లు మైలవరం నియోజకవర్గంలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యేటట్టుగా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ రాష్ట్రంలో కూటమి తరఫున మరింతగా ప్రజల మద్దతు ప్రకటించి ఖచ్చితంగా అభివృద్ధికి మరింతగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. పట్టభద్రులు గడిచిన స్థానిక మన సార్వత్రిక ఎన్నికల ముందు కూడా 3 ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే 3ట్లో కూడా అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఆ రోజు గెలిపించడం జరిగింది. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారిని మరింత మెజార్టీతో గెలిపించి ఏవైతే అభివృద్ధిని కోరుకుంటున్నారో అది మరొకసారి ప్రజల మద్దతు దానికి కావాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే గుంటలమయమైన రోడ్లు బాగు చేస్తూ ఉన్నాం. ఒకనాడు 10వ తారీఖు 15వ తారీఖు కూడా జీతాలు పడతాయో లేదో అనే పరిస్థితి నుంచి ఈరోజు 1వ తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి అన్ని సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసే దానికోసం కూటమి నాయకులు కృషి చేస్తూ ఉన్నారని, తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుతున్నాను. విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ పై మాచవరం పోలీసులు దాడి చేపట్టారు. వెటనరీ కాలనీ సర్వీస్ రోడ్లో స్టూడియో 9 సెంటర్ పై సహచర సిబ్బందితో కలిసి మాచవరం సీఐ ప్రకాష్ దాడులు చేశారు. విజయవాడ నగరంలోని వెటనరీ కాలనీలో స్టూడియో 9 పేరున స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు స్పా సెంటర్ వద్దకు చేరుకోగి పక్కా సమాచారంతో 20 మంది మహిళల్ని 11 మంది విటుల్ని ఒక మేనేజర్ని అరెస్టు చేశారని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యూనిసెక్స్ సెలూన్ పేరుతో క్రాస్ మసాజులకు నిర్వహిస్తున్నారని, స్టూడియో 9 స్పా ఓనర్ చలసాని భార్గవ్ స్పాని నిర్వహిస్తున్నట్లు మేనేజర్ శామ్ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పారు. సీసీ కెమెరాలు, హై సెక్యూరిటీ లాక్ డోర్లను స్పా సెంటర్లు ఏర్పాటు చేసి పోలీసుల రాకను ముందుగానే గమనిస్తున్నారని, గతంలో అనేకసార్లు వీరిని హెచ్చరించామని తెలియజేశారు. ఒక యూట్యూబ్ ఛానల్కి కూడా చలసాని భార్గవ్ నిర్వహిస్తున్నారని సమాచారం ఉందని చెప్పారు. యూట్యూబ్ ఛానల్ ఉద్యోగులు ఎవరిని మేము అదుపులోకి తీసుకోలేదు, విచారణ చేయలేదని అన్నారు. చలసాని ప్రసన్న భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. ప్రత్యేక టీంతో నిఘా ఉంచామని అన్నారు. ఈ కేసుకి సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుల్ని అరెస్టు చేస్తామని చెప్పారు. ఒక పేరున లైసెన్సులు తీసుకొని మరొక వ్యక్తులు స్పా సెంటర్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. చలసాని భార్గవ్కి స్పా సెంటర్కి సంబంధం లేకపోతే తప్పించుకొని తిరగవలసిన అవసరం లేదని చెప్పారు. విజయవాడ స్పా ముసుగులో నడుస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి వారి గుట్టురట్టు చేసినట్లు మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు. పక్కా సమాచారంతో 20 మంది మహిళల్ని 11 మంది విట్టులతో పాటు ఒక మేనేజర్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా నిందితుల్ని అరెస్టు చేస్తామని సీఐ స్పష్టం చేశారు. ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి నమోదైంది. ఒక 3 years క్రితం, ఒక 8 months క్రితం ఒక ఐటీపీఏ స్పా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దాంట్లో అతను కోర్టు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. అంటే నా పేరు మీద ఎటువంటి డాక్యుమెంట్స్ లేవని, దానివల్ల అది స్టే ఉంది. మళ్ళీ ఈ బిల్డింగ్ మీద ఇది ఫస్ట్ టైం కేసు నమోదు చేయడం జరిగింది. విజయవాడ సిటీలో గౌరవనీయులైన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారికి ఇచ్చిన సమాచారం మేరకు డీసీపీ మేడం గారు, ఏసీపీ గారి ఆదేశాల ప్రకారం ఫెడర్ రోడ్లో సింటన్ హాస్పిటల్కి 200 మీటర్ దూరంలో స్టూడియో 9 పేరు మీద ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని, ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం ప్రకారం నేను మా ఎస్ఐ గారి సిబ్బంది రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే అక్కడ అంత హై ఎక్విప్మెంట్ ఉపయోగించి డోర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. చాలాసార్లు విఆర్ఓ సమక్షంలో డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాం, తీయలేదు. ఈ సీసీ కెమెరాలు చూసి చాలామంది ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లేడీస్ అందరూ ఆ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్లోకి దూకేసి వాటర్ ట్యాంక్ కింద దాక్కున్నారు.
వాళ్ళని మా సిబ్బంది గమనించి వీడియో తీసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ లోపల ఉన్న విక్టిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడి డోర్ పగలగొట్టి బయటకు వచ్చారు. వాళ్ళందరినీ పట్టుకున్నాం. వాళ్ళందరినీ సుమారు 11 మంది విటులు, 10 మంది అమ్మాయిలు. ఈ అమ్మాయిలు మొత్తం నార్త్ ఇండియన్స్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళందరి మీద వీఆర్ఓ సమక్షంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగిందంటే వీళ్ళందరూ, ఈ అమ్మాయిలందరూ కూడా రకరకాల జాబుల పేరుతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాళ్ళతో ఈ విధంగా ప్రాసిక్యూషన్ చేస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చాలా మంది అబ్బాయిలందరూ గూగుల్లో సెర్చ్ చేసి మసాజ్ సెంటర్ కూడా అక్కడ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇల్లు ఎక్కడ జరిగిన తర్వాత అక్కడ అనవసరమైన కేసులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరైనా ముందు ఈ స్పా సెంటర్కి వెళ్ళేటప్పుడు వెరిఫై చేసుకొని, కొంతమంది కేరళ మసాజ్ అనుకొని వెళ్తున్నారు, కేసుల్లో నమోదు చేయడం జరుగుతుంది. తెలుసుకునే మంచిది. పబ్లిక్ కూడా ఈ స్పా సెంటర్ విషయంలో అలర్ట్గా ఉంది. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ మీ ఏరియాలో జరిగితే విజయవాడ కంట్రోల్ రూమ్ కానీ మాచవరం పోలీస్ వారికి కానీ సమాచారం తెలియజేస్తే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. నిర్వాహకులు అతను చెప్పడం, శ్యామ అతను చెప్పడం మాత్రం అదే చలసర భారతిగా నాకు పిలిపించడం చెప్తున్నారు. కాబట్టి అతని స్టేట్మెంట్ ప్రకారంగా అతని మీద కేసు నమోదు చేసాం. లేదన్నా టీం జరుగుతుంది. ప్రజెంట్ అతను ఆప్షన్లో ఉన్నాడు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్గాపురం బీఆర్టీసీ రోడ్లో గల టి వెంకటేశ్వరరావు మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయుల్ని కలిసి ఓట్లను అభ్యర్థించారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో 1వ నెంబర్ గుర్తుపై పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయుల్ని పేరు పేరున పలకరించి ఓట్లని అభ్యర్థించడం జరిగింది. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతలకు మారుపేరుగా ఉన్న కూటమి ఎమ్మెల్సీ ఆలపాటి రాజాకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు తదితర సమస్యల పట్ల మాజీ మంత్రి ఆలపాటి రాజాకి పూర్తి అవగాహన ఉందని చెప్పారు. పెద్దల సభలో ఆలపాటి రాజా ఉంటే అందరి సమస్యలు సత్వర పరిష్కారం అవుతాయని తెలిపారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన షేక్ ఖలీఫతుల్లా బాషా అనే వ్యక్తి గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరియు యూట్యూబ్ ఛానల్తో పలువురిని భయభ్రాంతులకి గురి చేస్తున్నాడని తెలిపారు. ఖలీఫతుల్లా భారతీయ జనతా మజ్దూర్ సెల్ అని కొత్త ప్లాట్ఫామ్తో మోసాలకి పాల్పడుతున్నారని ఎవరూ నమ్మవద్దని సూచించారు. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశంలో ఆధునిక విద్యను తీసుకుని రావడానికి ఎనలేని కృషి చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైసీపీ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పారు. విజయవాడ గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. మౌలానా చిత్రపటానికి పూలమాలలు వేసి దేవినేని అవినాష్ నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్కూల్ అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం బోధన, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి పేద విద్యార్థికి అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్వర్గీయ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ వెల్లం దుర్గా గారు, జిల్లా అదేవిధంగా రాష్ట్ర నగర నాయకులు, అనుబంధ సంఘ నాయకులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్, 3 నియోజకవర్గ కార్పొరేటర్స్ అందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు చదువు ఒక సంస్కరణలో ఈ భారతదేశంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది గొప్పలు, మహనీయులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. తప్పకుండా ఈరోజు ఆయన ఒక సంస్కరణలు ఆధారంగానే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అమ్మఒడి అవనివ్వండి, నాడు నేడు అవనివ్వండి, ప్రతి పేద విద్యార్థి దగ్గర చదువు అందించే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారో అది ఆజాద్ గారి ఒక
ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు జరుగుతుంది. ఈరోజు కానీ బాధాకరమైన విషయం, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి పేదవారికి ఏదైతే చదువు అందించాలని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే, ఈ 5 సంవత్సరాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పేదవారికి, పేద విద్యార్థికి చదువు అనేది దూరం అవడం జరిగింది. విజయవాడ నగరంలో పతంగ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఇప్పటి వరకు భారతీయ సినిమాలు చూడనటువంటి ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలతో ఈ చిత్రం ప్రేక్షకులని అలరించనుందని హీరో ప్రణవ్ కౌశిక్ తెలిపారు. తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తీసిన పతంగ్ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. పతంగ్ చిత్రం ప్రమోషన్లో భాగంగా విజయవాడ నగరంలోని పలు కళాశాలల్లో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజీ, కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వేడుకల్లో పతంగ్ చిత్రానికి సంబంధించిన 3వ పాటని విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా హీరోలు ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ మాట్లాడారు. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషాన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అనే సంపత్ మాకా, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్వహిస్తున్న పతంగ్ చిత్రానికి ప్రణీత్ ప్రతిపాటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. పతంగ్ సినిమా అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చుతుందని ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రమోషన్ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు జోష్ జిమ్మి, డాన్స్ మాస్టర్ టిప్పు, నిర్మాతలు విజయశేఖర్ అన్ని, సంపత్ మాకా, సురేష్ కొత్తింటి పాల్గొన్నారు. ఎవ్రీవన్, నా పేరు వంశీ పూజిత్, పతంగ్లో లీడ్ యాక్టర్లా చేస్తున్నాను. సో మా ఫిలిం వరల్డ్స్ ఫస్ట్ కైట్ ఫ్లయింగ్ ఫిలిం. సో ఇక్కడ మేము విజయవాడకు వచ్చాము మా 3rd సాంగ్ లాంచ్ చేయడానికి, హవా హవా అని. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ మా ఫిలిం సమ్మర్లో రిలీజ్ అవుతుంది. అందరూ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, మా ఫిలిం చూడండి. ఇట్స్ అన్ అమేజింగ్ ఫిలిం. ఇట్స్ ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా. కైట్ ఫ్లయింగ్ ఫిలిం కాబట్టి ఇక 40 minutes లాస్ట్ క్లైమాక్స్ ఫుల్ అమేజింగ్ ఉంటుంది. సో ఎస్, ప్లీజ్ గో అండ్ వాచ్. యువర్ సమ్మర్ విల్ బి అమేజింగ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నేను మీ ప్రణవ్ కౌశిక్ని, పతంగ్ సినిమాలో నటుడిని. మా పతంగ్ సినిమా నుంచి 3వ పాట హవా హవా లాంచ్ అయింది ఇవాళ. మేము విజయవాడలో గ్రాండ్గా సిద్ధార్థ కాలేజ్లో లాంచ్ చేసాం. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెర్రెక్కిపోయారు. దే లవ్ ద సాంగ్. సో మీరు కూడా యూట్యూబ్కి వెళ్ళి మా హవా హవా సాంగ్ చూసేయండి, ఎంజాయ్ చేయండి. అద్భుతంగా ఉంది. యుల్ హ్యావ్ ఫన్, యుల్ లవ్ ద ట్యూన్. సో మా పతంగ్ సినిమా చాలా కొత్త సినిమా చెప్పాలంటే. ప్రణీత్ ప్రతిపాటి గారు మా డైరెక్టర్. ఆయన ఒక అద్భుతం సినిమా తీశారు ఆయన పతంగ్ మీద, కైట్ ఫ్లయింగ్. ఎవరు తీలే ఇప్పటి వరకు. సో ఈ సమ్మర్ వచ్చి తప్పకుండా చూడండి. మీ లవ్స్, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ కంప్లీట్గా మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో. నా పేరు ప్రణీత్ ప్రతిపాటి, పతంగ్ సినిమా డైరెక్టర్ని. ఈరోజు సిద్ధార్థ కాలేజ్లో మా 3rd సింగిల్ హవా హవా లాంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ అందరికి చాలా నచ్చింది. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి యూట్యూబ్లో చూడండి. హోప్ యూ లైక్ ఇట్. సమ్మర్లో మంచి ఒక కామెడీ సినిమాతో వస్తున్నాము. ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. హలో అండి, నమస్కారం. నా పేరు జోస్ జిమ్మి. పతంగ్ అనే మూవీకి మ్యూజిక్ కంపోజర్గా వర్క్ చేశాను. పతంగ్ 3rd సింగిల్ లాంచ్ చేయడానికి విజయవాడ వచ్చాం. విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి సాంగ్ లాంచ్ చేయడంలో. అలాగే మా సినిమా సమ్మర్లో రాబోతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమా చూసి అది సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో సాంగ్ ఈజ్ లైవ్ ఆన్ యూట్యూబ్. యూ గైస్ కెన్ గో అండ్ చెక్ ద సాంగ్ ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్. తాను గతంలో పనిచేసిన రామకృష్ణ హౌసింగ్ సంస్థ యాజమాన్యం బెదిరింపులకి పాల్పడుతుందని విజయవాడ వాసి శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉద్యోగం చేస్తున్న సమయంలో కొన్ని ఆస్తులకి తన పేరుని బినామీగా చేర్చారని, మరలా కలిసి పనిచేయాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాటం కలిగించేలా అంజలి కుమార్ బెదిరింపులకి పాల్పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. నా పేరు శివరాం అండి, విజయవాడ వాసినే. నేను గతంలో ఒక సంస్థలో ఒక వ్యక్తి దగ్గర పనిచేశాను. ఆ కంపెనీ పేరు రామకృష్ణ హౌసింగ్. ఆ వ్యక్తి పేరు కేపీవి అంజలి కుమార్ అలియాస్ బాబీ. గతంలో పనిచేసినప్పుడు ఆయన కొన్ని లావాదేవీలు నేను బినామీగా ఉండటం వల్ల ఇప్పుడు నా వ్యక్తిగత స్వేచ్ఛకి ఆయనతో కలిసి లేకపోవటం వల్ల నన్ను బెదిరించడం జరుగుతుంది. ఆ గచ్చత్రం లేక నేను మీడియా ముఖ్యంగా గతంలో రీసెంట్ గా డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నేను డీజీపీ గారి ఆఫీస్ లో లెటర్ ఇచ్చాను.
ఇక ముందు మీడియా ముఖ్యంగా మీడియా ద్వారా దీన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనుకున్నాను. నేను గతంలో పనిచేసినప్పుడు కొన్ని లావాదేవీలకి బినామీగా ఉండటం వల్ల, కొన్ని డాక్యుమెంట్స్ లో నా పేరు ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల నేను ఇప్పుడు అతనితో గత్యంతరం లేక అతనితోనే ప్రయాణం చేయవలసిన పరిస్థితి చేస్తా ఉన్నారు. అది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో లేను, ఆయన దగ్గర పనిచేయట్లేదు. అయినా సరే నా వ్యక్తిగత జీవితంలోకి నా స్వేచ్ఛకి భంగం కలిగిస్తూ ఆయనతో కలిసి ఉండాల్సిందే అన్న విధంగా నన్ను ఫోర్స్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు. భారత విద్యా వ్యవస్థని ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయులు. ఆజాద్ ఆలోచనలు, సిద్ధాంతాలని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని వైసీపీ నేతల వ్యాఖ్య. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపుకి అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపు. ప్రతి ఎన్నిక ఒక యుద్ధమేనని, తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దని వ్యాఖ్య. విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ పై మాచవరం పోలీసులు దాడి. 20 మంది మహిళలు, 11 మంది విటులతో పాటు ఒక మేనేజర్ని అరెస్టు చేసినట్లు మాచవరం సీఐ ప్రకాష్ వెల్లడి. ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా నిందితుల్ని అరెస్టు చేస్తామని సీఐ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.